హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఈ రోజు అయితే మా యానివర్సరీ. సో ఈ రోజు అంతా మేము ఎలా స్పెండ్ చేసాం అండ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేదే వ్లాగ్. సో స్కిప్ చేయకుండా చూసేయండి. మన లైఫ్లో ఏ స్పెషల్ అకేషన్ అయినా కూడా మనం ఫస్ట్ విజిట్ చేసేది టెంపుల్కే కదా. సో మేమైతే మా దగ్గరలో ఉన్న బాబా టెంపుల్కి వచ్చాము. మన స్పెషల్ డే రోజు మనం ఫస్ట్ టెంపుల్కి వస్తే అదొక పాజిటివ్ వైబ్ కదా. ఏమంటారు? నాకైతే ఆ రోజంతా కొంచెం పాజిటివ్గా అంతా జరుగుతుందని అయితే నేను బాగా ట్రస్ట్ చేస్తాను. అందుకని చెప్పేసి టెంపుల్కి వచ్చేసాము. గుడిలో పూజ అంతా కంప్లీట్ అయిపోయాక మేమైతే ఇంటికి వచ్చేసాము. మా కోసం అత్త మన ఫేవరెట్ పాయసం చేశారు. ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసే ముందు ఫస్ట్ అయితే స్వీట్ తిన్నాము. తినేసాక ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి మేమైతే ఒక ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాం ఇవాళ. సో ఎక్కడికి అనేది మీకు అప్కమింగ్ వీడియోలో చెప్తాను. మధ్యలో ఇంట్లో వాళ్ళందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసేసుకొని మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము. వాళ్ళ దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి. బయట ఫుల్గా ఎండలు ఉండడం వల్ల మళ్ళీ వచ్చి ఒకసారి నేను కొంచెం ఫ్రెష్ అయిపోయాను. అండ్ ఇప్పుడు నేను వేసుకున్న శారీ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ చేశాను. దీనికోసం నేను షార్ట్ అప్లోడ్ చేస్తాను, చెక్ చేసేయండి. నాకైతే పర్సనల్గా ఈ సారీ నిజంగా చాలా నచ్చింది. ఇన్ని రోజులు నేను సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు, కానీ ఎండలు అయితే మామూలుగా లేవు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మాటల్లోనే మన డెస్టినేషన్ అయితే వచ్చేసింది. మేమైతే రాయల్ కామత్ అని చెప్పేసి ఒక రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ మనకైతే బయట ఫోటో డెస్టినేషన్ లాగా కొన్ని సెట్స్ కూడా ఉన్నాయి. సో అవి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంకా మన అమ్మాయిలు మస్తు ఆగం కదా, అందుకని చెప్పి ఇంకా ఫొటోస్ వీడియోస్ అవి తీసేసుకున్నాం. ఈ లోపే బాగా ఆకలేస్తుందని చెప్పేసి లోపలికి వచ్చి ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాము. ఫుడ్ వచ్చాకైతే ఇంకా బాగా ఆకలేస్తుంది కదా, బాగా తిన్నాము. అండ్ మా డేని కొంచెం స్పెషల్ చేయడానికి మా తమ్ముడు కూడా వచ్చాడు. కాసేపు అలా టైం స్పెండ్ చేస్తూ ఫుడ్ తినేసాక ఇంకా మా వల్ల అయితే అవ్వలేదు. ఆ ఎండకి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా వస్తుండగా మధ్యలో అయితే మా తమ్ముడు బేకరీకి తీసుకొచ్చాడు. అండ్ మా యానివర్సరీకి, మా స్పెషల్ డేకి వాడైతే కేక్ ఆర్డర్ చేశాడంట. అందుకని చెప్పేసి ఆ కేక్ తీసుకోవడానికి తీసుకొచ్చాడు. మాకు కావాల్సిన కొన్ని సెలబ్రేషన్ ఐటమ్స్ కూడా తీసుకొని మేము ఇంటికి వచ్చేసాము. ఈవినింగ్ 6 అలా అవుతుంది. నేనైతే ఈ అవుట్ఫిట్ వేసుకున్నాను. అండ్ లుక్ ఎట్ అవర్ యానివర్సరీ కేక్. నాకైతే చాలా నచ్చింది. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకని చెప్పి మేము ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము. నాకే అలా అనిపించిందేమో అనుకున్నాను, కానీ అందరూ అంటున్నారు అప్పుడే పెళ్ళై 1 year అయిపోయిందా అని. దిస్ 1 year ఈజ్ నాట్ జస్ట్ ఎ జర్నీ. ఈ 1 yearలో నేను చాలా నేర్చుకున్నాను. ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా కూడా, మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఏమీ చేయలేం కదా. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ మై ఫ్యామిలీ. అన్ని విషయాల్లో నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. అందరికీ ఇలా ఉంటుందో లేదో నాకు తెలీదు. నేనైతే చాలా లక్కీ అండ్ బ్లెస్డ్ ఇలాంటి ఫ్యామిలీ నాకున్నందుకు. ఈ 1 yearలో చిన్న చిన్న ఇష్యూస్ అండ్ గొడవలు ఎవరికైనా కామన్. మనం మన రిలేషన్షిప్ కోసం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాం, కలిసి హ్యాపీగా ఉండడానికి అనేదే మ్యాటర్. నేనైతే అది బాగా ట్రస్ట్ చేస్తాను. అండ్ మీరేమంటారు? సెలబ్రేషన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాక అత్తమ్మ, మావయ్య అండ్ మమ్మీ వాళ్ళతో కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అండ్ మేము కూడా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. అండ్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఫుడ్ తినేస్తున్నాము. అప్పటికే బాగా ఆకలేస్తుంది. అందుకని చెప్పేసి ఏమంది బిర్యానీ తెస్తే, బిర్యానీ అంటే మనం అసలే ఆగలేం కదా. అందుకని చెప్పి నేను కూడా అందరితో పాటు తినేస్తున్నాను. అండ్ వీడియో కొంచెం బ్లర్గా ఉన్నా కూడా ఈ వీడియో నిజంగా నాకు లైఫ్ టైం మెమరీ. నాకు చాలా స్పెషల్ వీడియో ఇది. తర్వాత ఎన్ని యానివర్సరీస్ వచ్చినా కూడా ఇది ఫస్ట్ యానివర్సరీ కాబట్టి ఈ వీడియో మాకు నిజంగా చాలా స్పెషల్. అప్పటికే బాగా టైం అయిపోతుందని చెప్పేసి అమ్మ ఇంకా తమ్ముడు వెళ్ళిపోతున్నారు. ఇంకా వాళ్ళకి టాటా చెప్పడానికి మేమైతే కిందకి వచ్చాము. లుక్ ఎట్ హర్ ఫేస్. మా మమ్మీ అయితే ఫుల్ హ్యాపీ అయిపోయింది. ఐ హోప్ మీ అందరూ మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.